వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనము ఇంపార్టెంట్ టాపిక్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అట్లాగే ఈ ఉద్యమానికి మీరు ఆర్థికంగా సహకరించండి. ఇక విషయాలకు వస్తే మనము ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో భార్యను ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడికించిన దుర్మార్గుడు ఎవడు? మాజీ సైనికుడు. సో ఇంత దుర్మార్గత మనం చూసుకుంటే వాళ్ళ ఎందుకు అంతగానము అనుమానం, అంటే అనుమానము పెనుభూతం అనేది ఇవాళ ఏదైతే మన పెద్దలు చెప్పినో ఆ పెద్దలు చెప్పిన విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది ఎంత దుర్మార్గమైన విషయం అంటే వాడు ఏమంటాడు, ఉడికిన ముక్కలను 3 రోజులు ఎండబెట్టి దంచి మళ్ళా ఆ పొడి చేసి చెరువులో పోసి మీర్పేటలో ఈ సంఘటన జరిగింది. ఒక మాజీ జవాన్ సైనికుడు చేసిన దుర్మార్గం ఇది. ఆ పొడిని చెరువులో పోసిండు. తనతో గొడవ పడి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని అత్తగారికి ఫోన్ చేసి మళ్ళీ ఆమెతో కలిసి పోలీసులో ఫిర్యాదు చేశాడు. ఏం తెలియనట్టుగా తొలుత కుక్కను చంపి ప్రయోగం చేసిన ఇతను తర్వాత ఆ కుక్క తల ఇంటి ముందర లభ్యం కావడం ఒకటి, వీడిని అదుపులో తీసుకొని పోలీసులు విచారించిన కారణంగా బయటపడదు మొత్తం. అంటే ఇవాళ అనుమానము ఒక మనిషి అంటే మెదడులో భార్య మీద అనుమానం ఒకవేళ పడితే, అంటే ఒకవేళ భర్త తప్పు చేస్తే మరి భార్య కూడా తల నరికి ముక్కలు చేసి ఇట్లనే చంపాలి కదా. అంటే ఇవాళ ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనే అనుమానం పెనుభూతంగా మారే నిజంగా వాడు వీడు బయట అంటే అంటే ఈ దేశము కాపాడాల్సిన మనిషి, అంటే ఈ దేశంగా వాడు ఏంటిది, వాడు జవాన్, జై జవాన్ జై కిసాన్ అంటారు కదా ఈ దేశం. మరి జై జవాన్ అని నీకు జై జవాన్ అన్న వాళ్ళు మేము దుర్మార్గమైన పనులు చేస్తే మేము ఎట్లా అంటాం కదా విధవా, నీలాంటి వాడు లుచ్చాగాడు ఇట్లాంటి దుర్మార్గమైన పనులు చేస్తే. ఇప్పుడు ఈ దేశ సైనికునివిగా పనిచేసిన నీవు, ఈ దేశంలో ప్రజల ప్రాణాలు రక్షించాల్సిన నువ్వు ఇలా నీ భార్య ప్రాణాలనే ఇంత దుర్మార్గంగా ఇంత కిరాతంగా చంపితే నువ్వు అక్కడ బార్డర్లో ఎంత కిరాతంగా వివరించి ఉంటావు. అంటే ఒకవేళ అనుమానం ఎవరైనా వస్తే కూడా అమాయకుడు కూడా ఆ బార్డర్ దాటితే కూడా కిరాతంగా చంపిన దుర్మార్గమైన మనస్తత్వం అనేది ఈ సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నీ మనస్తత్వమే దుర్మార్గమైన మనస్తత్వం. ఒకవేళ భార్య మీద అనుమానం ఉంటే నువ్వు అనుమానం ఉంటే పిలిపించి భార్య చేసిన తప్పులను 10 మంది గంట పెట్టి ఇది ఇట్లా తప్పు చేస్తుందని దాన్ని నిలదీయాలి, లేదంటే కోర్టుకు పోవాలి. కోర్టులో పోయి ఆమెకు విడాకులు ఇప్పించాలి. లేకపోతే వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తుంది కాబట్టి నువ్వు సపరేట్గా వదిలేయాలి ఆమె. అంతేగాని నువ్వు చంపే అధికారం నీకు ఎవడిచ్చుండు? నీకు ఇంత దుర్మార్గంగా చంపే అధికారం కుక్కర్లో ఉడకబెట్టి పిండి చేసి చెట్ల ఇస్తాయి. ఎంత దుర్మార్గమైన విధవను, నీ ఎంత దుర్మార్గమైన విధవ ఈ భూప్రపంచంలో ఉండుడా? అందులో నువ్వు ఒక సైనికునిగా చెప్పుకుంటావు, సైనికుడు మళ్ళీ నువ్వు ఎంత చెత్తానాయాలు, నువ్వు సైనికుడు అని చెప్పడం కూడా అర్హత లేనివి. సో ఇట్లాంటి దుర్మార్గులు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. అనుమానాలకు ప్రతి భార్యలు ఇవాళ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కూడా ఇట్లాంటి అనుమానాలు దారితీస్తున్నాయి. చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని అనేక రకాల హత్యలను మనం చూస్తున్నాం, తలలు నరికేయడాలు, అనేక రకాల, ఎందుకంటే అనుమానం పెనుభూతంగా మారిపోయి రకరకాలుగా ఇవాళ భర్తలు భార్యలను చంపేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రియులతో కలిసి భర్తలను చంపేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఈ హైదరాబాద్లోనే రోజుకు మన పేపర్లలో కనపడుతున్నాయి, రోజు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి. ఇంతటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ కావడానికి కారణం ఏంటంటే అనేక రకాల కారణాలు ఉండొచ్చు. భర్త ఫిజికల్గా కూడా మానసికంగా ఆయన పాపం ఆర్థిక ఇబ్బందుల వల్ల, లేదంటే ఇంకా సామాజిక ఇబ్బందుల వలన, దేని వలన కూడా వాళ్ళకి ఫిజికల్గా ఆయనకు సూట్ కాకపోవచ్చు. కొంత వయసులో లేకపోతే 50 ఏళ్ళు దాటితే కూడా అంటే సెక్స్ మీద మోజు తగ్గవచ్చు, భార్య మీద మోజు తగ్గవచ్చు, లేదా భర్త మీద భార్యకు తగ్గవచ్చు. అయినంత మాత్రాన ఇంకోలతో సెక్స్ సంబంధాలు పెట్టుకోవాలా. ఇప్పుడు 50 ఏళ్ళు దాటిన తర్వాత నువ్వు సమాజం గురించి, నీ పిల్లల గురించి, నీ మనవల గురించి, మనవరాల గురించి నువ్వు ఆలోచించాలి. ఇంకా ఇంకోలతో ఇల్లీగల్ కంటెంట్ గురించి ఆలోచిస్తారా? కాబట్టి ఇట్లాంటి చాలా విషయాలలో ఇల్లీగల్గా వివరిస్తూ చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, దుర్మార్గంగా చంపేసుకుంటున్నారు, వాళ్ళని అణిచివేస్తున్నారు. ఇవాళ ఇట్లాంటి దుర్మార్గాలు కరెక్ట్ కాదు. ఈ దుర్మార్గాలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. లేకపోతే రానున్న రోజుల్లో ఇంకా ఈ అనుమానాలు పెనుభూతాలుగా మారిపోయి చాలా అత్యోదానాలు మా భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబాల మధ్య కానీ, ఇంకా స్నేహితుల మధ్యలో కానీ ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కూడా చాలా ఈ దారుణాలకు దారితీస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గాలను దయచేసి ఎవరు మనం సభ్య సమాజం అంగీకరించద్దు.
వాడు జవాన్ అయినా, వాడు కిసాన్ అయినా, వాడు ప్రొఫెసర్ అయినా, వాడు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఎవడైనా సరే ఇట్లాంటి అనుమానం ఉన్న వ్యక్తులు కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఈ సమాజాన్ని, కుటుంబాలను భ్రష్టు పట్టిస్తున్న వాళ్ళు ఎవరు కూడా మనం సహించద్దు. ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని ఖండించాలి. మీరు ఎవరైనా ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటే ఒకవేళ అది నిరూపణ అయితే చంపడం పరిష్కారం కాదు. వాళ్ళు మారాలన్నా మారాలి, లేదంటే వాళ్ళని విడాకులన్నా తీసుకోవాలి. వాళ్ళని మార్చే ప్రయత్నం చేయండి, లేదంటే విడాకులన్నా తీసుకోండి. కానీ చంపుకోవడం లేదు. ఇంత దుర్మార్గంగా కుక్కర్లో పెట్టి ఉడికించి పిండి చేసి చెరువులలో పోవడం అంటే ఏందది? ఎంత అనాగరికరమైన చర్య, ఎంత అవమానకరమైన చర్య, ఎంత మానవ హక్కుల ఉల్లంఘన, ఎంత దుర్మార్గుడైతే ఇట్లాంటి పనులు చేస్తాడు, ఎంత నీచుడైతే ఇట్లాంటి పనులు చేస్తాడు. కాబట్టి ఇట్లాంటి నీచులను, దుర్మార్గులను, సంఘ విద్రోహులను, సమాజానికి, కుటుంబానికి పనికిరాని చెత్తనాయాలను ఇవాళ సమాజం బహిష్కరించాల్సిన అవసరం ఉంది. అనవసరంగా కుల బహిష్కరణ పేరు మీద, మత బహిష్కరణ పేరు మీద, ఇంకా వేరే వేరే వాటి మీద బహిష్కరణ, ఇట్లాంటి వాళ్ళని బహిష్కరించండి సమాజంలో. ఇట్లాంటి నీచులను సమాజంలో వెలువేయండి. అంతేగాని ఇవాళ ఇట్లాంటి వాళ్ళను వీళ్ళ విషయంలో కేసు కూడా వాదించారు అడ్వకేట్లు ఎవరు కూడా. దయచేసి వీడికి ఉరిశిక్ష పడాలి వెంటనే. అనవసరంగా వాళ్ళకు వాదించి వాడి జీవిత ఖైదు పడ్డది. అక్కడ కోల్కతాలో వాడి అంత దారుణంగా చంపేస్తే వాడికి జీవిత ఖైదు పడుతుంది, ఉరిశిక్ష పడాలి. కానీ ఇంత దుర్మార్గం అని నాకు అర్థం కాలేదు. ఆర్గ్యుమెంట్ చేసే లాయర్లు కూడా బుద్ధి ఉండాలి కదా మనలోకి. ఎవరైనా వాడికి నిజంగా నిజాయితీగా వాడు తప్పు చేయలేదంటే ఓకే. కానీ ఇట్లాంటి తప్పు చేసిన విధవులకు పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఉన్నవాడు తప్పు చేయలేదు, మా వాడు అమాయకుడు, వాడు నేరస్తుడు కాదని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఎవరైనా లాయర్ ఉంటే దయచేసి మీ డబ్బుల కోసం మరి విలువలను తప్పుకోకండి. చట్టానికి అంటే రాజ్యాంగ విలువలను తప్పకండి. మానవ హక్కుల విలువలను మానవ హక్కులను ఉల్లంఘించకండి. విలువలు చంపకండి. దయచేసి న్యాయ వ్యవస్థకు దుర్మార్గాలు చేయకండి ఇట్లాంటి వాటిలో. కాబట్టి న్యాయం తక్షణమే చనిపోయిన కుటుంబానికి జరగాలి. ముఖ్యంగా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో కఠినమైన శిక్షలు న్యాయ వ్యవస్థ విధించాలి. ప్రాసిక్యూషన్ పోలీసులు కూడా ఈ కేసులో సరి అయిన ఆధారాలు సేకరించి కోర్టు ముందున పెట్టి మనకి కఠినంగా మరణ శిక్ష విధించే వరకు తప్పకుండా ఈ ప్రయత్నం ఆగదు. ఇట్లాంటి దుర్మార్గాలను మనం ఎట్టి పరిస్థితుల్లో సహించొద్దని తెలియజేస్తున్నాను. జై భీమ్.